మనిషికి నాలుక ఒక్కటి, చెవులు మాత్రం రెండు. అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని అర్థం. గెలవగలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు, ఓడిపోయినవాడు గెలిచిన వాడి మీద దృష్టి పెడతాడు. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. బంధువుల సంఖ్య ఎంత ఉన్నది అనేది ముఖ్యం కాదు. మనం కఠిన సమయాల్లో ఉన్నప్పుడు మన వెన్ను తట్టేవారు ఒక్కరైనా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి. ఖచ్చిత మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ పడకూడదు. అప్పుడే విజయం మనది అవుతుంది. మంచిగా, ఇష్టంగా, నిజాయితీగా మాట్లాడటం ఒక తపస్సు లాంటిది. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. నీకు నచ్చినట్లు బ్రతుకుతుంటే ఎవరూ నీతో ఉండను అంటారు. కానీ నిజమైన స్నేహితుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. స్త్రీ అందం ముఖములో కాదు, ప్రవర్తనలో ఉంటుంది. పురుషుడి అందం సంపాదనలో కాదు, సంస్కారంలో ఉంటుంది. ఎవరి జీవితం వారికి గొప్ప. అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యం. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పు లేదు. కానీ వ్యక్తిత్వం మార్చుకోవటం మూర్ఖత్వం. నలుగురు ఏమనుకుంటారో నీకు అనవసరం. ఎదుటివారి మాటలు పట్టించుకొని బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోకు. నీకు తోచిన మంచేదో చేసి, నువ్వేంటో నీకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి దృష్టిలో మంచివాళ్ళం, మరొకరి దృష్టిలో చెడ్డవాళ్ళం, ఇంకొకరికి ఏమీ కాము, ఒకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి స్వీకరించేది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. సాకులు వెతకటం, ఫిర్యాదులు చేయటంలో చూపే నేర్పు, ఓర్పు పనిలో చూపితే ఎంతైనా సాధించవచ్చు. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. మీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీ యొక్క కలలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించే అంత పెద్దవి కాదని అర్థం. అందరూ నువ్వు మారిపోయావు అని అంటారు, కానీ వాళ్ళ మాటలు, ప్రవర్తన ఎంతవరకు కారణమని ఎప్పుడూ ఆలోచించరు. అహంకారం మమకారాన్ని ఏనాటికి ఓడించలేదు. మమకారం తన మాధుర్యంతో అహంకారాన్ని సైతం మార్చివేయగలదు. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.